హాయ్ అండి, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. అయితే ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక నేనైతే ఇవాళ టిఫిన్ ఇన్స్టెంట్గా ఒక 10 మినిట్స్లో అయిపోయేలాగా చేసుకున్నాను అనమాట. అది కూడా రైస్ కూడా మిగిలిందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నేనైతే చూపించట్లేదు, కానీ సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగ చాలా బాగుంటుందండి. కుదిరితే షార్ట్లో కూడా పెడతాను, మీకు ఇష్టమైతే చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా అదైతే చేసుకున్నాను అనమాట. శనగపప్పు అన్నీ వేసుకొని చాలా బాగా చేశాను. చాలా బాగుంటుంది ఇది రెసిపీ అనేది. ఈసారి ఎప్పుడైనా మీకు చూపిస్తానులే అండి. ఇంకా అది టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అవి ఉన్నాయన్నమాట. నిన్న కడిగిన గిన్నెలన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. ఇలా సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు కూడా ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా క్లీనింగ్ అంతా కూడా చేసుకున్నప్పటికీ చాలా టైం అయితే పట్టిందనమాట. ఎందుకంటే నేను కూడా కొంచెం రెస్ట్లో ఉన్నాను కదండి, బాగాలేదని చెప్పాను కదా, అందుకని చెప్పేసి మొత్తం బూజులన్నీ తులిపేసి ఇంకా తుడిచేసాను అనమాట. మొత్తం అంతా తుడిచేసుకున్నాను. ఈ తుడిచేసిన తర్వాత ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తానండి. ఎక్కువ మన ఇంట్లో ఏమీ లేవు బీరకాయలు తప్ప అనుకున్నప్పుడు దీంతో ఒక మంచి రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది. తక్కువ కూర కూడా బీరకాయే కదా, ఎక్కువ మంది సరిపోదు అనుకున్నప్పుడు ఇదైతే మీకు బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువగా మంచిగా వస్తుంది. కొంచెం వేసుకున్నా కానీ చాలా అన్నం కలుస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇలాగ అన్నీ కూడా కట్ చేసేసుకుని పెట్టుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇలాగా దాంట్లోకి మసాలా కోసం కొంచెం లైట్గా కొంచెం తగలాలన్నట్టుగా వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది యాలకులు, చిన్న చెక్క, దాంతోపాటు లవంగాలు వేసుకుని బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే 2 స్పూన్లు నువ్వులు అయితే వేసుకున్నాను అనమాట. నువ్వులు కూడా మంచిది కదా మన హెల్త్కి. అది కూడా వేసుకుని తర్వాత కొంచెం పుచ్చపప్పు, దాంట్లోకి కొంచెం జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుని బాగా అది వేగిన తర్వాత మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అది కూడా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకున్నాను అనమాట. ఎక్కువ వేసుకోకండి, అంటే గ్రేవీ మీకు ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే అక్కర్లేదు, ఒకటి చాలు. నేను తీసుకున్నది అయితే కేజీ కాబట్టి నాకు సరిపోతుంది. ఇది వేసుకుని బాగా వేగిన తర్వాత, అంటే బాగా అక్కర్లేదు, కొంచెం టమాటా సాఫ్ట్ అయితే చాలు. అది కూడా తీసేసుకుని 2 కలిపి మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి మనం చిన్న కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలాగా నేనైతే కొంచెం మంచిగానే మీడియంలో కట్ చేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం నూనెలో బాగా వేగనివ్వండి, అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఉప్పు, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు, దాంతోపాటుగా కారము వేసేసుకొని కొంచెం నూనెలో వేగిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పోపులు, దాంతోపాటుగా ఉల్లిపాయలు, టమాటా అన్నీ కలిపి ఫస్ట్ అయితే పోపులు మంచిగా మిక్సీ చేసేసుకుని తర్వాత మన ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. అది చేసినదంతా కలిపి వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకుని అదంతా దీంట్లో అయితే యాడ్ చేసేసినాను అనమాట. ఇలా యాడ్ చేసుకొని కొంచెం నూనెలో వేగనివ్వాలి. అది వేగిన తర్వాత మనం పచ్చివాసన పోతుంది అనిపించిన తర్వాత మనకి అనిపిస్తుంది కదా, కొంచెం అడుగంటుతుందండి, కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం పోయిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్యలో చెప్పాను కదా, కొంచెం మధ్యలో వేపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది అనమాట. ఇలా వేగిన తర్వాత ఇంక 10 నిమిషాలు ఆగి దించేసుకోవడమేనండి. ఆ లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకుని 10 నిమిషాల తర్వాత దించేసాను అనమాట. అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడడం స్టార్ట్ చేశానండి. గిన్నెలు కడడం అయిపోయిన తర్వాత నేనైతే లంచ్ చేశాను, అది కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేస్తాను. గిన్నెలు కడడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఈరోజు నేను ఒక మంచి పని చేశానని చెప్పాలి. మంచి పననే కాదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్లాస్టిక్ తీసేయాలని చెప్పేసి. అయితే ఇది ఇంకా ప్రమాదం అనమాట. ఎందుకంటే మనం ఎక్కువసార్లు వేడి వేడి కాఫీ టీ అనేది దాంట్లో వేస్తాం కదా, వేసినప్పుడు దాంట్లో ఉండేది ఏమన్నా ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది మనకు తెలియకోకుండా. అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ రోజుకైతే కుదిరింది అనమాట. ఇంకా తీసేసి పక్కన అయితే పడేసాను అనమాట ఈరోజు. ఇంకా అది అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం బీరకాయ మసాలా కర్రీ చేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేశాను. అంతేనండి, రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.